హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పరివార్ యాత్ర. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మన జర్నీలో భాగంగా మా 7th డే జర్నీ చిదంబరం టు కుంభకోణం వెళ్ళాలండి. కానీ మధ్యలో 5 టెంపుల్స్ విజిట్ చేసుకుందామని అనుకున్నాం, కానీ 4 విజిట్ చేశాం. అవేంటో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. మొదటగా మేము చిదంబరం టు శ్రీముష్ణం వెళ్ళామండి. శ్రీముష్ణం 33 కిలోమీటర్లు. ఇక్కడ శ్రీముష్ణము అనేది భూవరాహస్వామి ఈ దేవుడికి సంబంధించింది. ఇక్కడ భూ సమస్యలు ఉన్న, స్థల వివాదాలు ఉన్న ఇక్కడ పరిష్కారం అవుతాయి. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. శిల్పాలు అవి చాలా బాగున్నాయి. ఈ దేవాలయం గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇది 108 దివ్యదేశాల్లో దివ్యదేశం కాదండి, కానీ ఇక్కడ చాలా ఫేమస్. ఈ శ్రీముష్ణం అనేది మనకు వృద్ధాచలము అనే టెంపుల్ దగ్గర ఉంటుందండి, ఊరి దగ్గర ఉంటుంది. కానీ మనకు వృద్ధాచలం మనము వెళ్ళలేము, అది కొండ మీద ఉంటుంది కాబట్టి. సరే, ఇంకోసారి తమిళనాడు ప్యాకేజ్ మనము వెళ్ళినప్పుడు ఆ ప్యాకేజ్ టూర్లో భాగంగా వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఈ విధంగా శ్రీముష్ణం అనేది చూసుకున్నామండి. చిదంబరం నుండి శ్రీముష్ణం డైరెక్ట్ వచ్చేసాము. దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ శిల్పాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ శ్రీముష్ణం నుంచి మేము ఇక్కడ స్వామివారు వరాహస్వామి అండి, అమ్మవారు అంబూజవల్లి. మన హిరణ్యాక్షుడి సంహరించిన ప్లేసుగా ఇది ప్రజల యొక్క నమ్మకము. ఇక్కడ భూ సమస్యలు ఉన్న, వాస్తు దోష నివారణలు ఉన్న ఈ స్వామి వాటి నుంచి బయటపడేస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇంకా తర్వాత మేము ఈ శ్రీముష్ణము నుంచి గంగైకొండ చోళపురం వెళ్ళామండి. ఇక్కడి నుంచి గంగైకొండ చోళపురం 33 కిలోమీటర్లు. గంగైకొండ చోళపురములో ఉన్న స్వామి ఈశ్వరుడు. మనకి తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం కంటే ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి. రాజరాజ చోళుడు యొక్క కుమారుడు రాజేంద్ర చోళుడు నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడ గంగైకొండ అనేది రాజేంద్ర చోళుడు యొక్క బిరుదు. తను గంగా పరిసర ప్రాంతాలు జయించినప్పుడు అక్కడ గంగా నదిలోంచి జలం తీసుకొచ్చి రామేశ్వరంలో ఉన్న లింగానికి అభిషేకం చేశాడట. అందువల్ల ఆయనకి గంగైకొండ అనే బిరుదు ఉన్నది. ఆయన పేరు మీదుగా ఈ గంగైకొండ చోళపురం అండి. ఇక్కడ నుంచి మేము వైతీశ్వరం వచ్చాము. వైతీశ్వరం వచ్చేసి 55 కిలోమీటర్లు అండి. వైతీశ్వరము అనేది వైద్యానికి సంబంధించిన దేవాలయమే. ఇక్కడ ప్రజలు జబ్బులు వచ్చినా, సుస్థి వచ్చినా ఈ దేవుణ్ణి కొలుస్తారట. నెక్స్ట్ వైతీశ్వరం నాడీ జ్యోతిష శాస్త్రానికి చాలా ఫేమస్. ఇక్కడ మేము ఆయుర్వేదిక మసాజ్ కూడా చాలా ఫేమస్ అండి. మేము కూడా మసాజ్ చేయించుకున్నాము, ఫుట్ మసాజ్ చేయించుకున్నాము. 700 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. 45 మినిట్స్ చేశారు. చాలా రిలాక్స్ అనిపించింది. వైతీశ్వరం కోయిల్ కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ వైతీశ్వరం కోయిల్కి సంబంధించేసి మనకి కోనేరు అనేది చాలా ప్రసిద్ధమైనది. మేము ఇక్కడ నుంచి యాక్చువల్గా తిరుకడయూరు వెళ్ళాలి, 24 కిలోమీటర్లు. కానీ ఇది లేట్ అవ్వటం వల్ల మేము మైలాదుతురై వెళ్ళామండి. ఇక్కడ నుంచి మైలాదుతురై వచ్చేసి 18 కిలోమీటర్లు. మైలాదుతురై అనేది మయూరనాథ స్వామి. ఈ మయూరనాథ స్వామి ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞము జరిగిన ప్లేసు అనేసి అంటారు. అంటే మన పార్వతీదేవిని మన శివునికి అవమానం జరిగిన ప్లేస్గా భావిస్తారు. మేము ఇక్కడి నుంచి ఇంకా మేము కుంభకోణం వెళ్ళిపోయి నైట్ స్టే చేసామండి. ఇంతటితోటి మాకు 7వ రోజు, మా జర్నీలో నుంచి 7వ రోజు అనేది పూర్తి అయినది. ఈ మైలాదుతురై చూసుకోవచ్చు. మైలాదుతురై టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మైలాదుతురైనే మాయవరం అని అంటారండి. ఇది కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ స్వామివారు మయూరనాథుడు, అమ్మవారు అభయప్రదాంబిక. యాక్చువల్గా వచ్చేసి మనం తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ చిదంబరం వచ్చి చిదంబరంలో ఒకరోజు చూసుకొని నెక్స్ట్ డే వచ్చేసి తిరుకడయూరు వృద్ధాచలంతో సహా చూసుకొని మనం కుంభకోణం వెళ్ళొచ్చండి. కుంభకోణంలో 3 days మనము టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరోజు కుంభకోణ పట్టణము, దేవాలయాలు, ఇంకొక రోజు కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహాలు, 3వ రోజు కుంభకోణం చుట్టూ ఉన్న దివ్య దేశాలు అన్నీ చూసుకొని మనం ఒక 5 days ట్రిప్ మనము తెలుగు రాష్ట్రాల నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. కుంభకోణం నుంచి మనం డైరెక్ట్ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళొచ్చు అండి. ఈ విధమైన ప్లాన్ ఇదొక రూటుగా కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ మేము కుంభకోణం వెళ్ళిపోయామండి. కుంభకోణం వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మాకు per 2 personsకి 1000 రూపీస్ చొప్పున
రూమ్ దొరికింది. 6 మెంబర్స్ కాబట్టి 3 రూమ్స్ తీసుకున్నాము. నైట్ స్టే చేసామండి. నెక్స్ట్ డే వచ్చేసి కుంభకోణం విజిట్ చేసాము. ఇది మేము చిదంబరం నుంచి కుంభకోణం వచ్చిన రూట్ మ్యాప్ అండి. దాదాపు అంటే మేము స్ట్రైట్‌గా రాలేదు. కొంచెం ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి డైరెక్ట్ వచ్చాము. చిదంబరం నుంచి డైరెక్ట్ కుంభకోణం వస్తే 70 కిలోమీటర్సేనండి. కానీ ఇవన్నీ చూడటం వల్ల మేము దాదాపు 170 నుంచి 160 కిలోమీటర్స్ ప్రయాణం చేశాము. నెక్స్ట్ డే వచ్చేసి కుంభకోణంలో ఉన్న దేవాలయాలని కుంభకోణం చేరిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము కుంభకోణంలోని దేవాలయ దర్శనానికి మొదలుపెట్టామండి. మేము ఇవన్నీ కూడా కాలినడకనే పూర్తి చేశాము. మొదటగా మేము మహామహాన్ సరస్సు కుంభకోణంలో దేవాలయంలో చూసామండి. ఇది ఏ సరస్సు ఏ దేవాలయానికి సంబంధం లేకుండా సందర్శించే సరస్సు అండి. మనం కుంభకోణం అంటే గుర్తొచ్చేది మనకు మహామహం ట్యాంకు. దీని చుట్టూ భారతదేశంలోని 16 నదులను సూచిస్తూ 16 చిన్న మండపాలు ఉంటాయండి. భారతదేశంలో కుంభమేళా జరిగే ఏకైక సరస్సు ఇదే. ఆ కుంభమేళా యొక్క ఉత్సవాన్నే మనం మహామహం అంటాము. అందువల్ల దాని పేరు మీద ఈ మహామహం ట్యాంక్ అంటారండి. ఇది ఈ వర్షపు నీటిని కా నిల్వ చేసే ట్యాంకు. ఇంకా కుంభకోణం పట్టణానికి కూడా నీటి సరఫరా చేసే ట్యాంకు. దీని ఎదురుగానే కాశీ విశ్వనాథ ఆలయం ఉందండి. ఈ విశ్వనాథ ఆలయము లోనే మనకి భారతదేశంలోని ముఖ్య నదుల్లో అయిన 9 నదులకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయండి. ఈ విగ్రహాలని ననకన్నయ్యగులు అంటారు. దీనిని నవకన్నియర్ ఆలయం అని కూడా అంటారండి. ఈ ఈ ఈ కాశీ విశ్వనాథ ఆలయం నుంచి మేము ఆది కుంభేశ్వర స్వామి ఆలయానికి ఆటోలో వెళ్ళామండి. ఈ ఆది కుంభేశ్వరుడు వల్లనే అండి దీనికి కుంభకోణము అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి ఆది కుంభేశ్వరుడు, అమ్మవారు మంగళాంబికాదేవి 51 శక్తిపీఠాలలో ఒకటి అని అంటారు. ఇక్కడ ఉన్న లింగము ఎడం వైపుకు కొంచెము వంగి ఉన్నట్టు కనిపిస్తుందండి. కుంభము అంటే కుండ, కోణము అంటే వంపు, అందుకే దీన్ని కుంభకోణము అని పేరు వచ్చింది. ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చాలా పెద్ద దేవాలయము. మాకు దాదాపు 1 అవర్ పట్టింది. ఈ ఆది కుంభేశ్వర దేవాలయము యొక్క గోపురం ఎత్తు 128 అడుగులు ఉందండి. అది చూడండి, స్వామివారు కుండ బోర్లిచ్చినట్టు ఉంటారు. అమ్మవారు కూడా చూసుకోవచ్చు. దీని చుట్టే మిగతా అన్ని టెంపుల్స్ ఉంటాయండి. దీనికి ఎదురుగానే సారంగపాణి ఆలయం అని ఉంటుంది. ఇది విష్ణు దేవాలయము. అమ్మవారు వచ్చేసి లక్ష్మీ కమలాంబాదేవి. ఇది సరస్సు, దీన్ని లక్ష్మీ తీర్థం అంటారు. దీంట్లో ప్రతి సంవత్సరం ఒకసారి తెప్పోత్సవం జరుగుతుంది. స్వామివారు సారంగపాణి అండి, అమ్మవారు కమలా లక్ష్మీదేవి. ఈ గోపురము చాలా ఎత్తుగా ఉంటుందండి. 146 అడుగులు తోటి 12 అంతస్తులు ఉంటుందండి. ఈ గోపురం నుంచే మనకి దగ్గరలోనే దాదాపు 300 మీటర్ల దూరంలో చక్రపాణి ఆలయం. కుంభకోణంలో ఈ చక్రపాణి ఆలయం కూడా ఇంకొక ప్రసిద్ధి చెందిన విష్ణు ఆలయం అండి. ఇది సుదర్శన చక్ర రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. సూర్యుని అహంకారాన్ని అణిచి తన భక్తుడిగా మార్చుకున్న ప్రదేశంగా, అలాగే గ్రహదోష నివారణకి ఈ ఆలయం ప్రసిద్ధి చెందిందండి. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో నాయకన్ మహారాజులు నిర్మించారు. దీంట్లో ఉన్న కోనేరును చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్వామివారు ఏమో ఇక్కడ చక్రపాణి అండి, అమ్మవారు విజయలక్ష్మి తాయారు. ఇక్కడ స్వామికి 3వ కన్ను ఉంటుంది అని చెప్తారు. ఈ ఆలయం గురించి కూడా నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి. దీని దగ్గరలో 800 మీటర్ల దూరంలో శ్రీ నాగేశ్వర ఆలయానికి వెళ్ళాము. ఇంకొక అతిపెద్ద దేవాలయం శ్రీ నాగేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ఆలయంలో రాహుకేతు దోషాలు ఉంటే నివారణ చేసుకోవచ్చట. నెక్స్ట్ థింగ్, ఇంకా తమిళనాడులో మనకి ముఖ్యంగా కనిపించే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా మనకి తమిళ్ లాంగ్వేజ్లో తప్ప ఇంకెక్కడ ఏ లాంగ్వేజ్లో పేర్లు కనిపించవండి. దానివల్ల మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. గూగుల్ సెర్చ్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఈ ఆలయం వచ్చేసి 12వ శతాబ్దంలో ఆదిత్య చోళుడు నిర్మించాడు అని చెప్తారు. ఇది చైత్రమాసంలో ఒక 3 రోజులు ఈ ఆలయం యొక్క శివలింగంపై నిటారుగా సూర్యకిరణాలు పడతాయంటండి. ఈ దేవాలయ దర్శనం అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కుంభకోణం దగ్గరలో ఉన్న దారాసురం ఐరావతేశ్వర ఆలయానికి వెళ్ళామండి.
ఇది కుంభకోణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మేము ఈ జర్నీలో చూసిన రెండవ చోళ లీవింగ్ టెంపుల్ అండి. ఇది ఈ దేవాలయము ఈ మందిరాన్ని యునెస్కో సాంస్కృతిక పరిరక్షణ ఆలయంగా గుర్తించింది. స్వామి పేరు రాజరాజేశ్వరు, అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ రాజరాజు తన పేరు కలిసే విధంగా స్వామివారికి ఈ పేరు నిర్ణయించారట. దీని నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామిమలైకి వెళ్ళామండి. ఇక్కడ స్వామిమలై ఆలయము శివునికి ప్రణవనాదాన్ని నేర్పించిన ఆలయము. దీన్ని గురునాథుడు కూడా అంటాము. నెక్స్ట్ తిరిగి మేము కుంభకోణానికి వచ్చామండి. ఇక కుంభకోణంలో మధ్యాహ్నం దర్శించని ఆలయాలలో రామస్వామి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం కూడా చాలా అత్యంత అద్భుతంగా అనిపించిందండి. లోపల శిల్పాలు అవి మేము మధ్యాహ్నము దర్శిద్దామంటే మనకు ఆలయాల టైమింగ్ అయిపోయింది. ఇక్కడ రాముడు సీత, నెక్స్ట్ భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు తన కుటుంబంతో ఉంటారండి. హనుమంతుడు సుగ్రీవుడు కూడా ఉంటారు. ఇక్కడ ఇది సుగ్రీవ పట్టాభిషేకము జరిగిన ఆ స్థలము అని చెప్పారు. దీని తర్వాత మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మా ప్రయాణాన్ని ఆ జర్నీలో భాగంగా మేము 9వ రోజు కుంభకోణం నుంచి తంజావూరు వెళ్ళామండి. యాక్చువల్గా కుంభకోణం నుంచి మేము శ్రీరంగం వెళ్ళాలి, కానీ శ్రీరంగము వచ్చేసి మనకు 3 డేస్ టైం పడుతుంది. అందువల్ల మేము తంజావూరు వచ్చేసి బృహదీశ్వర ఆలయం చూసుకొని మధురై వెళ్ళిపోయి మధురై నైట్ స్టే చేసామండి. నైటే అమ్మవారిని చూసాం. మధురైలో మనకు తీయటానికి అక్కడ ఫొటోస్ కానీ ఈ కెమెరాస్ కానీ సెల్ కానీ మనని అలో లేదు. సో సో మేము ఇంకా మధురైలో సాయంత్రం పూట దర్శనం చేసుకున్నాం. మాకు మధురైలో దాదాపు 5-6 గంటల దర్శనముకి టైం పట్టిందండి. నెక్స్ట్ డే వచ్చేసి మధురై నుంచి మేము రామేశ్వరం బయలుదేరి వచ్చేసాము. యాక్చువల్గా మా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం రామేశ్వరమేనండి. మేము మధురై నుంచి రామేశ్వరం వెళ్తూ ఉంటే చాలా ఉప్పు నీటి కయ్యలు, తామర పూల కల్టివేషన్ చాలా బాగా ఉందండి. చాలా బాగుంది ఆ రోడ్డు. మా పిల్లల మధ్యలో ఆగి తామర పూలు తెంపుకున్నారు. ఇది పంబన్ బ్రిడ్జి అండి. మనం పంబన్ బ్రిడ్జి అంటే అటు ఇటు సముద్రం మధ్యలో ఉన్న బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. చాలా పంబన్ బ్రిడ్జి అండి. ఇది ఇంజనీరింగ్ అద్భుతము. ఇది వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అండి. ఇది యాక్చువల్గా 17 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది రైల్వేస్ అంటే ట్రైన్ నడిచే బ్రిడ్జి. ఇది మన రామేశ్వరం, ధనుష్కోటిని మన భారత భూభాగంతో కలిపే బ్రిడ్జ్ అండి. అంటే రామేశ్వరం, ధనుష్కోటి అనేది ద్వీపాలు అవి. నెక్స్ట్ ఇది మనకి శ్రీలంకకి మధ్యలో ఉన్న పాక్ జలసంధి మీద నిర్మించిన బ్రిడ్జ్ అండి. ఇది ఓడలు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే లిఫ్ట్ లేచి అది మార్గాన్ని సుమగమం చేస్తూ ఉంటుంది. దీని తర్వాత మేము రామేశ్వరం వచ్చి నైట్ స్టే చేసామండి. అయితే తెల్లారి రామేశ్వరం దర్శించుకున్నాం. మా జర్నీలో భాగంగా 11వ రోజు మేము రామేశ్వరాన్ని సందర్శించామండి. ఇది అగ్నితీర్థానికి వెళ్ళే బాట చూసుకోవచ్చు. మనము అగ్నితీర్థములో సముద్ర స్నానం చేసి రామేశ్వరంలోని 22 బావుల్లో నీటితో మన స్నానం చేసి మనం తీసుకొచ్చిన గంగాజలం రామలింగం మీద అభిషేకం చేస్తే మన కాశీయాత్ర పూర్తయినట్టండి. అది రామేశ్వరం అనేది అంత విశిష్టమైనది. మనం కాశీ నుంచి తీసుకొచ్చిన గంగాజలం ఇక్కడ అర్పించడం వల్లనే మన యాత్ర పూర్తయినట్టు. నెక్స్ట్ ఇంకా ఈ లింగం విషయానికి వస్తే మన రాఘవుడు ప్రతిష్ఠించిన లింగం అండి. రావణ బ్రహ్మని సంహరించిన తర్వాత బ్రహ్మణ హత్య పాతకాన్ని తొలగించుకోవటానికి రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. ఈ రామేశ్వర లింగం అనేది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ రామలింగం యొక్క ఈ రామేశ్వరం యొక్క గోపురం ఎత్తు 100 అడుగులు. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమ బాహు నిర్మించాడండి. ఇంకా ఇది దేశంలోని చతుర్ధామాలలో మొదటి ధామం రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి, 4వది బద్రీనాథ్. ఈ 4ను దర్శిస్తే మన భారతదేశంలో 4 దిక్కులు దర్శించినట్టే అని చెప్తారండి. రామేశ్వరంలో తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ చేసుకొని మేము ధనుష్కోటి ప్రయాణం అయ్యి వెళ్ళిపోయాము. మనం రామేశ్వరం నుంచి ధనుష్కోటి 33 కిలోమీటర్లండి. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్డుకి ఇరువైపులా మనకు సముద్రం ఉంటుంది. ఈ రామేశ్వరం యొక్క దక్షిణపు అంచు మనకి ధనుష్కోటి అండి. ఇది దాదాపు 35 కిలోమీటర్లు ఉంటుంది. రామేశ్వరం నుంచే రామసేతు నిర్మాణం జరిగిందండి. అక్కడ ఉన్న మేము ఆటో వాలాని ఒకటి అడిగాము.
బేరేజ్ రామసేతు అని. ఆయన చెప్పాడు, యు ఆర్ స్టాండింగ్ ఆన్ రామసేతు అని చెప్పి. మనకి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రామసేతు అనేది రాళ్ళు చెదిరిపోతూ ఉంటే ఈ విధంగా తార్ రోడ్ అంటూ వేశారటండి. ఇది 1964కి బిఫోర్ ధనుష్కోటికి ట్రైన్ ఉండేది. కానీ 1964లో వచ్చిన పెద్ద తుఫాను వల్ల ట్రైన్లో ఉన్న ప్రయాణికులతో సహా ఆ ట్రైన్ అనేది కొట్టుకొని పోయిందటండి. ఇది వాస్తవం చెప్పాలి అని అంటే మన దక్షిణపు చివరి అంచు ఇందిరా పాయింట్. కానీ మనకి అది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుంది. కానీ అది మనం వెళ్ళలేము, చూడలేము. కానీ మనం చూడగలిగిన దక్షిణపు చివరి అంచు ఈ ధనుష్కోటినేనండి. అది అటు ఇటు సముద్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ రామేశ్వరం నుంచి ధనుష్కోటి చేసిన ప్రయాణం చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ ధనుష్కోటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, మనకి సంతానం లేని వారు ధనుష్కోటిని సందర్శించటం వల్ల సంతానం కలుగుద్ది అనేది చాలా మంది నమ్మకం అండి. అది ధనుష్కోటిలో ఉన్న లైట్ హౌస్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ విరిగిపోయిన బ్రిడ్జిని కూడా చూసుకోవచ్చు. మేము ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యి మళ్ళీ కన్యాకుమారి వెళ్ళిపోయామండి. ధనుష్కోటి చూసుకోండి, ఇక్కడ సముద్రం చాలా బాగుంటుంది. ఇంకా లోతు తక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయొచ్చు. ఇది లాస్ట్ పాయింట్ అండి. ఇది మన సౌత్ లాస్ట్ పాయింట్. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. దానికి గుర్తుగా రామసేతు గుర్తుగా లాస్ట్ పాయింట్ గుర్తుగా అక్కడ స్తూపాన్ని నిర్మించారండి. ధనుష్కోటి అనేది చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి కన్యాకుమారి బయలుదేరి వెళ్ళిపోయామండి. కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అండి. టెంపుల్ ముందర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్. అమ్మవారు ఆది పరాశక్తి అంశంగా భావిస్తారు. కన్యాకుమారి ఆలయము మనకి 3 సముద్రాల సంగమ ప్రదేశంలో పెద్ద రాతి గుట్ట మీద ఉంటుందండి. అమ్మవారు చాలా బాగుంటారు. మనకి లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అంత చీకటి ప్రదేశంలో అమ్మవారి యొక్క వజ్రాలు మెరుస్తూ అమ్మవారు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తారు. ముఖ్యంగా ముక్కు పుడక చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని త్రేతాయుగానికి చెందిన పరశురాముడు ప్రతిష్ఠించాడు అని చెప్తారండి. లోపల ఇది పురాతనమైన ఆలయం, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వారం అని ఒకటి కనిపిస్తుందండి. పాత రోజుల్లో ఆ ఉత్తర ద్వారము ద్వారా అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడక మెరవటం వల్ల ఆ నౌకలు ఇక్కడ ఏదో ఉందని వస్తూ ఈ రాతి గుట్టకి ఢీ కొనటం వల్ల ఆ ఉత్తర ద్వారాన్ని మూసేశారట. మనం ఇక్కడి నుంచి వివేకానంద ర్యాకు, తిరువల్లూరు స్టాచ్యూని బాగా చూడొచ్చండి. మనకి ఇక్కడ నుంచి చూస్తుంటే సముద్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి 3 రంగులు, మనకి బ్లూ రంగులో ఉన్నది హిందూ మహాసముద్రము, గ్రీన్ కలర్లో ఉన్నది బంగాళాఖాతము, మనకి కొంచెం రెడ్ రంగులో ఉన్నది అరేబియా సముద్రం చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ సంగమము అనేది. మేము ఆ రోజు వివేకానంద ర్యాకుకి వెళ్ళటానికి మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసామండి. 300 రూపీస్ పడింది. మనకి క్యూ లైన్లో నిలబడితే 100 రూపీస్ తోటి అయిపోతుంది, కానీ మనకు అంత టైం లేదు. తర్వాత నెక్స్ట్ డే మేము కన్యాకుమారి నుంచి అరుణాచలం వచ్చేసామండి. ఇంతటితోటి మా ప్రయాణం పూర్తయింది. యాక్చువల్గా మేము వెళ్ళిన 6 మెంబర్స్లో 3 ఎంప్లాయీస్ని. మాకు ఉన్న హాలిడేస్ని బట్టి, లీవ్స్ అవైలమెంట్ని బట్టి మేము సంవత్సరంలో 2 టైమ్స్ లాంగ్ టూర్స్ చేస్తామండి. మినిమం 1 వీక్, మ్యాక్సిమం 2 వీక్స్ ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. మేము మోర్ దెన్ హాఫ్ కంట్రీ చాలా వరకు చూసాము. కానీ ఇది ఫస్ట్ టైము అన్ని వీడియోస్ తీసి యూట్యూబ్ అనేది చేయటము అనేది. నెక్స్ట్ థింగ్, మా యూట్యూబ్ ఈ ఛానల్స్ అనేవి, ఈ వీడియోస్ అనేవి చాలా న్యాచురల్గా తీసామండి. ఎలా ఉంటే అలానే తీసాము మేము. ఇంకా ఎలా ఉంటే అలానే అప్లోడ్ చేసాము. ఎలా తీసామో అలానే అప్లోడ్ చేసాము. న్యాచురల్గా తీసామండి. అందరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి మీరు కన్యాకుమారి వస్తే మాత్రం అజగర్ నంబి టెంపుల్, తిరుచెందూరు కూడా చూసుకోండి, చాలా బాగుంటుంది. అరుణాచలం వచ్చామండి. అరుణాచలం నుంచి నెక్స్ట్ డే అదే రోజు మేము తెలుగు రాష్ట్రాలకి వచ్చేసాము. అరుణాచలం అనేది అగ్నిలింగానికి ప్రతీక. మేము ఈ జర్నీలో 3 పంచభూత లింగాలు చూసామండి. 3 లీవింగ్ చోళా టెంపుల్స్ చూసాము. 15కు పైగా దివ్య దేశాలు చూసాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఆగస్టులో మళ్ళీ సెకండ్ ట్రిప్ తమిళనాడు వద్దామని అనుకున్నాము మేము. ఎందుకంటే పడైవీడు క్షేత్రాలు వచ్చేసి, శ్రీరంగం వచ్చేసి, మళ్ళీ నెక్స్ట్ థింగ్ కుంభకోణం దగ్గర ఉన్న నవగ్రహ టెంపుల్స్ వచ్చేసి చాలా వరకు చూడలేదు. ఇప్పటికే 15 డేస్ అయిపోయింది.
బాగా అలసిపోయినట్టు అనిపించింది. నెక్స్ట్ మేము పెట్టుకున్న లీవ్స్ కూడా అయిపోయాయి. చా చా చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ టూరు. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయొద్దు వీడియో. మేము స్కిప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేసాము అనేది మీకు తెలియదు. నెక్స్ట్ థింగ్ ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోని కంప్లీట్‌గా అందరూ తప్పకుండా చూడండి.